సాయి సచ్చరిత్రంలోని 32వ అధ్యాయం. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు 2 విషయాలను వర్ణించాడు. ఒకటి, బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిశారు, వారి ద్వారా దైవమును ఎట్లు కలిగాను. 2, గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసించడానికి నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్షను మాన్పించారు. సో ప్రారంభమైన హేమాడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షంతో పోల్చుతూ గీతలో చెప్పిన ప్రకారము దాని వేళ్లు పైన కొమ్మలు కింద కలవు అనెను. దాని కొమ్మలు కింది వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము కానీ దాని ఆధారము కానీ దాని అద్యంతములు కానీ ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించిన తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలను. అట్టి దారి యందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయం మిక్కిలి అవసరం. ఒకడు ఎంత పంతుడు అయినప్పటికీ, వేదాంగాలను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరైన దారి చూపించినచో మార్గములో ఉన్న గోతుల నుంచి అడవి మృగముల నుంచి తప్పించుకొని సుగమముగా పయనించను. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైన. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచూ ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలోనొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను కానీ ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనమందించుకున్నవాడే ధన్యుడు అని. మనము ఆలోచనల నుంచి భావన నుంచి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరేదియూ లేదు అని చెప్పెను. మూడవవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణం అవసరమనియు చెప్పెను. నాలుగవ వారు అనగా సాయిబాబా పుస్తక జ్ఞానము ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనమును మనమును పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను. గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయమేర్పుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అని అనను. ఈ ప్రకారంగా తర్కించుచు మేము నలుగురం పండితులము భగవంతుని వెతుకుట అడవులలో తిరిగి ప్రారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధి ఉపయోగించి వెతకడానికి నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉంది, ఎంత దూరం పోవచ్చున్నారు, ఎక్కడికి పోవచ్చున్నారు అని అడిగాను. అడవులు వెతుకుటకు అని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు మీరు నిశ్చయించుకున్నారు అని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబును ఇచ్చితిమి. జేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఈ విధంగా అన్నాడు. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలను. అనవసరముగా ఈ ఎండవేలప్పుడు ప్రయాసపడదరు ఎందుకు? మీ రహస్య అన్వేషణము మాకు చెప్పనక్కర్లేదు. అయినను మీరు కూర్చొని భోజనం చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత పోవచ్చును. ఓపికతో ఉండండి అని అనను. అతడు అంత మృదువుగా మాట్లాడిననో వారిని నిరాకరించి నడవసాగితమే. మాకు అన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయము అక్కర్లేదు అనుకుంటుమే. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండాను కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకు ఎక్కడి నుంచి బయలుదేరితేమో అక్కడికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఈ విధంగా అన్నాడు. మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పారు. చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండే తీరవలను. ఉత్త కడుపుతో ఏ అన్వేషము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవరూ కలరు. పెట్టిన భోజనం వద్దనకండి, వడ్డించిన విస్తరిని త్రోసివేయకండి. భోజన పదార్థాలను అర్పించుటకు శుభసూచకము. ఇట్లా అనుచు తిరిగి మమ్మలను ప్రశాంతంగా భోజనం చేయమని బతిమాలారు. నా మిత్రుడు ముగ్గురు ఆ మాటలను లక్ష్యపెట్టక భోజనం చేయకుండా ప్రయాణాన్ని సాగించారు. వారి హఠ మా విధముగా ఉండేది. నేను మాత్రము ఆకలితోనూ దాహంతోనూ ఉంటిని. ఆ బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారము అనుకుంటుమి కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యత లేనివాడు, తక్కువ జాతివాడు కానీ వాని హృదయం ప్రేమయం. భోజనం చేయమని మమ్ములను వేడెను. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజంగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుంది. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనమును నేను తిని, అనగా శ్రీ సాయిబాబా గారు తిని నీళ్లు త్రాగితారు. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువు గారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారు అడుగుటచే జరిగిన వృత్తాంతాన్ని అంతా విశదపరిచితిని. అప్పుడు వారు
నాతో వచ్చుటకు ఇష్టపడేదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసం ఉన్న వారికే జయం కలుగుతుంది అని అన్నారు. తక్కిన వారు వారి మాటలకు సమ్మతించక ఎక్కడికో పోయారు. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని. అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయి నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుంటుని. నన్ను ఈ విధముగా వేలాడకట్టి వారు ఎక్కడికో వెళ్ళారు. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎలా ఉన్నది అని అడిగారు. ఆనందములో మునిగి ఉన్నాను. నేను పొందిన ఆనందాన్ని నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతోషము చెంది నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకున్నారు. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లుగా నన్ను వారు కాపాడారు. నన్ను తమ బడిలో చేర్చుకున్నారు. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచి తిని నా అభిమానం అంతయు తొలగిపోయినది. నాకు సులభంగా విమోచనం కలిగినది. గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలను అనిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపల యందు నిలువునప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించినది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవ్వరూ రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములు అన్నియు తమ తమ స్థానాలను విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువుపైనే నిలిపించింది. నాకు ఇంకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును ఏమి చేసెదరు? తుట్టతుదుకు పశ్చాత్తాపడెదరు. అక్కడున్న గురువు తనకు రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనము గురించి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించుటే గాని హృదయం మృదువుగా ఉండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడను. తన మహిమను తానే పొగుడుకును. కానీ అతని మాటలు భక్తుల హృదయముందు నాటవు. వారిని ఒప్పింపజేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియదు. అటువంటి బడులు శిష్యులకు ఏమి మేలు చేయగలవు? వారికి ఏమి లాభం? కానీ పైన పేర్కొన్న గురువు అటువంటి వారు కారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకుండా ఆత్మజ్ఞానము దాని మట్టుకది నా యందు ప్రకాశించను. నేను కోరుటకు ఏమీ లేకుండాను. సర్వము దాని మట్టుకదియే పకటి ప్రకాశములే బోధపడను. తల క్రిందుకును కాళ్ల మీదుకును ఉంచడం వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మలందు నమ్మకం గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానానికి గర్వించువాడు. మూడవ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకం. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదుకుటకు పోయింది. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారముకు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయాన్ని, వారి మంచిని సంపాదించుటకును, వారికి ఒక ఉదాహరణము చూపుటకును వారు ఇట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణమైన బంజారాను గౌరవించి వారి ఆహారాన్ని ఆమోదించారు. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకం. బంజారా ఆ ఆహారాన్ని నిరాకరించిన వారు కష్టములను పాలైరి. గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తిరీయోపనిషత్తు తల్లిని, తండ్రి, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గాలు. మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారం పొందలేము. ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణాలు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడుతుంది. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కానీ 4వది అయిన మోక్షము గురువు సహాయం వల్లనే పొందనగును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించిపోయేవారు. జ్యోతిష్కులు రావో విషయాల గురించి చెప్పేవారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనానికే వచ్చేవారు. ఒక మహారు, అనగా మాలవాడు వచ్చి జోహారు చేసి, ఈ సాయి మా బాప్, తల్లి, తండ్రి అనియు, వారు మన చావు పుట్టుకులను తుడిచివేయుదురు అనియు చెప్పేవారు. గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాద సంప్రదాయం గలవారు, పకటి వేషాల వారు కూడా అక్కడ సమాదరింపబడుచుండిరి. తన వంతురాగా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రను ముగించెను. మనం ఇప్పుడు ఇంకొక కథని చదువుతాం.
గోఖలే గారి భార్య ఉపవాసం. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితముగా ఉండదు. అట్టివాడు పరమార్థమును ఎట్లు సాధించగలడు? ఉత్త కడుపుతో దేవుణ్ణి చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపజేయవలెను. కడుపులో తడి కలుగజేయు ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుడు అతనిని ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో ఆ భగవంతుని పొగడగలము? ఏ చెవులతో వారిని వినగలము? వేయేలా మన అవయవములు అన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుణ్ణి చేరగలం. కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుంచి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయంతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయమునని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగము ఏమి అనెను. ఆ మరుసటి దినం ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండేది. కావున బాబా సలహా సమయోచితముగా ఉండెను. గోఖలే భార్య దాదా పట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి. ఇక బాబా సర్కారు గురించి చెప్పుకుందాం. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పెను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెతుకుచూ బీడ్గాం వెళితిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికింది. శ్రమ అనుకోకుండా కష్టపడి పని చేశాను. యజమాని నా పనికి సంతృష్టి చెందాడు. నాకంటే పూర్వం 3 కుర్రవాళ్ళు పనిలో ఉన్నారు. మొదటివాడికి 50 రూపాయలు, రెండోవాడికి 100 రూపాయలు, మూడోవాడికి 150 రూపాయలు. నాకు మాత్రం ఈ 3 మొత్తాలకు రెండింతలు అనగా 600 రూపాయల జీతం ఇచ్చెను. నా తెలివితేటలను చూసి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులు ఇచ్చి నన్ను గౌరవించెను. వీరిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడు ఇచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను తవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకునవలను అనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరం మట్టిలో కలిసిపోవును, ఊపిరి గాలిలో కలిసిపోవును. ఇట్టి అవకాశం తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితమును పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి అందించుకుంటారో వారు అమూల్యమైన ఆనందాన్ని పొందుతారు. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. 32వ అధ్యాయం సంపూర్ణం.